నగలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఆడవాళ్ళకి నగలు చాలా నచ్చుతాయని అనుకుంటున్నాను. వాళ్ళలో నేను కూడా ఒకదాన్నండి. చూడండి, ఇవన్నీ నేను మీషో నుంచి తెప్పించాను. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయండి. వాటిని చూద్దాం ఇవాళ. అంటే ఏం కొన్నాను, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూద్దామా? ఫస్ట్ వచ్చి ఏంటిది? ఓకే. ఇది ఒక పాపడు బిళ్ళండి. ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది. ఓన్లీ 165 ఎంతో పడిందండి. 2 పీసెస్ వచ్చాయి కాంబో. 2 పీసెస్ కూడా మనకి 250 అంతేనండి. 300 బిలోనే పడింది. 150, 140 ఆ రేంజ్లో ఉంటుందండి. ఇది నేను తెప్పించి కూడా చాలా రోజులు అయింది. అందువల్ల నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు కాస్ట్. నేను మీకు కరెక్ట్గా కావాలి అంటే మళ్ళీ మెన్షన్ చేసి చెప్తానండి. ఇది ఇంకో పాపడు బిళ్ళ. అది కొంచెం ముత్యాలతో వచ్చింది కదా. ఇది ఓన్లీ గోల్డ్ అండి. నా ఫేస్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. అందుకోసం అని చెప్పి నేను కొంచెం పెద్దగా తెప్పించుకున్నాను. దాంట్లో కూడా ఇది కొంచెం చిన్న సైజు అండి. ఫస్ట్ చూపించింది కొంచెం పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజు. కానీ పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉన్నాయండి. అసలు నా ఫేస్కి కళ వచ్చింది అనిపించింది వీటిని యూజ్ చేసినప్పుడు. నేను ఇది తిరుపతిలో అన్నమయ్యది మెట్లోత్సవం జరిగిందండి. 523వ జయంతి అప్పుడు వేసుకున్నాను వీటిని నేను. అస్సలు చాలా బాగున్నాయండి. అది వీడియో కూడా చేసి పెట్టాను నేను. దాంట్లో వెళ్ళి చూడండి పెట్టుకుంటే ఎలా ఉన్నాయి ఏంటని. మామూలుగా ఒక ఐటెంని మనం చూసినప్పుడు కన్నా కూడా వేసుకున్నప్పుడు కొంచెం ఫీలింగ్ అనేది బాగుంటుంది కదా. అందుకోసమే అని చెప్పేసి నేను ఆ వీడియో పెట్టాను. మీకు ఎవరికైనా ఇవి ఐటమ్స్ నచ్చాయి అంటే ఇది కంటే అండి. ఇది కూడా ఓన్లీ 250నో 260నో పడింది. కమ్మలు కూడా వచ్చేదానికి. నాకు చాలా బాగా నచ్చిన ఐటెంలో ఇది ఒకటండి. అసలు ఈ బడ్జెట్లో ఇంత మంచిగా లుక్ వస్తుందని నేను అనుకోలేదు. ఒక్కోసారి ఏంటంటే మంచిగా రావు కదా, రిటర్న్ పాలసీ ఉందా లేదా అనేది చూసుకొని మాత్రమే కొంటాను నేను. ఒకవేళ మంచిగా లేకపోతే రిటర్న్ చేసుకోవచ్చు కదా ఆప్షన్ ఉంటే. అందుకోసం అని చెప్పేది కంపల్సరీ చూస్తాను. ఇప్పుడు చూడండి కాసుల పేరండి ఎంత బాగుంటుందో అసలు. చూడటానికి చాలా బాగుంటుంది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుందండి. నేను ఇది కోలాటానికి వేసుకెళ్తే మా బ్యాచ్ మొత్తం మాకు కావాలి మాకు కావాలి, మాకు కొంచెం ఆర్డర్ చేయవా అని చెప్పి అందరూ అడిగారు. అలా అంటే మన ఐటమ్ చూసి ఎవరైనా కొంచెం మంచిగా రియాక్ట్ అయితే మనకి చాలా గుడ్ ఫీలింగ్ కలుగుతుంది కదా. నాకు కూడా అలానే కలిగిందండి. అస్సలు ఇది నాకు ఎంత అంటే అందరూ కూడా బాగుంది బాగుంది అంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. మనకి నచ్చడమే కాదు 10 మందికి కూడా నచ్చిందంటే ఆ ఐటమ్ చాలా బాగుంటుంది కదా. అలానే అండి ఇది వేసుకొని వెళ్తే అసలు అందరికీ చాలా బాగా నచ్చింది. అంటే ఎంత ఎక్కువ మందికి నచ్చితే అంత గుడ్ అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపించిందండి. అస్సలు చాలా బాగుంది ఇది వేసుకుంటేను. అన్నమయ్య అది చెప్పాను కదా నేను. అన్నమయ్య జయంతి 523వ జయంతి అండి. అక్కడ మాకు కోలాటం ప్రాక్టీస్ వచ్చిందండి. మేము మా భజన బృందంతో వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. అవి కూడా అన్ని విషయాలు నేను ఒక వీడియో చేసి పెట్టున్నాను. మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. అక్కడికి చాలా మన ఇండియా నుంచే కాకుండా బయట దేశాల నుంచి కూడా వచ్చారండి జనం. అసలు చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఈసారి ఏదన్నా వెళ్ళాలనుకుంటే ఆ టైంలో వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం మెట్లు వెళ్తాం కదా, ఎక్కడంటే మనకి అలిపిరి ఉంది కదా, పెద్ద గోపురం వస్తుంది మనం స్టార్టింగ్లోనే. అక్కడ వేసాం మేము. చాలా బాగుండిందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చిందనమాట అంతమంది రావడం. అసలు నేను వెళ్తూనే ఉంటాను కానీ అంతమంది జనంలో మనం వేయడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది కదా. దేవుడి కోసం చేసే ఏ పని కూడా చాలా బాగుంటుందండి. మనసుకి సంతోషాన్ని ఇస్తుందండి దేవుడి కోసం చేస్తే. మన కోసం మనం చేసేదానికన్నా దేవుడి కోసం చేశాము అంటే అది చాలా భక్తితో కూడింది కాబట్టి మనకి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం బాగుంటుంది కూడా. మీకు ఎవరికైనా వీలుంటే
అలాంటి అవకాశం వచ్చిందంటే కంపల్సరీగా చేయండి. దేవుడి గురించి ఎవరు ఏది అడిగినా మనకి మ్యాక్సిమం వీలైనంత వరకు చేయడానికే ప్రయత్నించండి. ఓకేనా. ఇవి ఇంకో సెట్ తెప్పించానండి. ఈ సెట్లో ఏంటంటే ఇట్లా కొంచెం మాటీలాగా వస్తాయి. ఇది చాలా బాగా నచ్చిందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా తెప్పించుకున్నాను, కానీ నాకెందుకో అప్పుడు నచ్చలేదులే అని చెప్పి రిటర్న్ చేశాను. కానీ అప్పుడప్పుడు ఆ ఫొటోస్ చూస్తే చాలా ఇదిగా అనిపిస్తుంది. అంటే అది ఒక వెరైటీ లాగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నానండి. ఇది చాలా బాగుంది. అసలు పెట్టుకుంటే కూడా మనకి ఫేస్ లుక్ అనేది మారిపోతుందండి. నేను ఇట్లా ఆ కమ్మల మీదే కాకుండా నేను ఈ బుట్టల మీద కూడా మ్యాచ్ చేసుకున్నాను. నాకు ఈ ఐటెం అయితే చాలా బాగా నచ్చిందండి. దీంట్లో కూడా ఒక 2 వెరైటీస్ తెప్పించాను నేను. మీకు ఒకటే చూపిస్తున్నాను. ఓవరాల్గా మొత్తం కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయి. చాలా బాగా నచ్చాయండి. వీటిల్లో నేను ఒకటి మిస్ చేశానండి. అంటే కాసుల పేరు మీదకి కమ్మలు కూడా వచ్చాయి. అవి నేను మిస్ చేసినట్టు ఉన్నాను అనుకుంటున్నాను. మరొక వీడియోలో ట్రెండింగ్ సురేఖ. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు